జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర. పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. సార్ నమస్తే. నమస్తే. సార్ మన దేశానికి అమెరికాకి ఎప్పుడు కూడా ఒక ఫ్రెండ్లీగానే ఉండేది. ఇది ఇప్పుడు బిజినెస్ పరంగా ఒక యుద్ధ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. అంటే 50% ట్యాక్స్ అంటే ఇది మామూలు విషయం కాదు. ఇప్పుడు ఎందుకు అమెరికా అటువంటి నిర్ణయం తీసుకుంది? ఇప్పుడు మన మధ్య ఉన్న మన దేశం ముందున్న దీన్ని ఎలా డీల్ చేయబోతుంది? మన ముందున్న ఆప్షన్స్ ఏంటి? అమెరికా ఇండియా మధ్య ఒక ట్రేడ్ వార్ మొదలైందా అన్న చర్చ ఇప్పుడు మొదలైంది. సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే, మీరు అన్నట్టు ఇండియాకి అమెరికాకి మధ్య 91 తర్వాత ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్ ఉన్నాయి. మనకి పివి నరసింహారావు వచ్చిన తర్వాత, అంతకు ముందు కూడా స్టార్ట్ అయింది, కానీ పివి నరసింహారావు వచ్చిన తర్వాత ఇది బలపడింది. దాని తర్వాత వాజ్పేయి కానీ వీళ్ళంతా కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. మోడీ కూడా దాన్ని మంచిగా, మోడీ అండ్ ట్రంప్ మధ్య కూడా ఒక మంచి ర్యాప్ ఉంది. ట్రంప్ను గెలిపించడంలో బీజేపీ పాత్ర కానీ ఇండియన్స్ పాత్ర కానీ అమెరికాలో కూడా బలంగా ఉంది. సో మనకు మిత్రుడు అనుకుంటున్నారు, కానీ ఇండియా పాకిస్తాన్ మధ్య వారప్పుడే ట్రంప్ మనకి చిన్న జలక్ ఇచ్చాడు. అంతకు ముందు కూడా టారిఫ్స్ గురించి ఇండియాని చెప్తూనే వచ్చాడు, కానీ ఫస్ట్ టైము ఓపెన్గా రంగంలో దిగి ఇండియాని ప్రపంచ పటంలో ఒక చిన్న చూపు చూసే విధంగా ఆయన అవమానకరంగా నేనే ఆపాను, వీళ్ళేమో మేము భయపడిపోయింది పాకిస్తాన్ ఓడిపోయిందని వీళ్ళు చెప్తుంటే ఆయన పదే పదే చెప్పారు. మొన్న పార్లమెంట్లో కూడా మోడీ ట్రంప్ పేరు ఎత్తకుండా చెప్పుకుంటా వచ్చాడు తప్ప ట్రంప్ చెప్పింది అబద్ధం, తప్పు అని వీళ్ళెవరు ఓపెన్గా మాట్లాడలేదు. ఎందుకంటే వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయి, మనం జాగ్రత్తగా బ్యాలెన్స్గా ఉండాలనేది కరెక్టే. అది ఆ అప్రోచ్ మోడీది కరెక్ట్, తప్పేం కాదు. ఎందుకంటే మనం ఇక్కడ వీధి గలాట్లు నువ్వా నేనా అనే విధంగా మనం అనుకుంటాం, కానీ దేశాల మధ్య జియో పాలిటిక్స్లో చాలా బ్యాలెన్స్డ్గా మెచ్యూర్డ్గా వ్యవహరించాలి. ఎక్కడ పట్టువిడుపులు ఉండాలి తప్ప ఢీకొనడం అనేది సాధ్యం కాదు. వాడు ఢీకొంటున్నాడు కాబట్టి మనం కూడా అలాగే ఉండాలనేది రాంగ్. అది వాళ్ళకి సాధ్యమవుతుంది, మనకి కొంత ఇబ్బందులు వస్తాయి. వాళ్ళ దేశంలో డొమెస్టిక్ ప్రెజర్స్ నుంచి వాళ్ళు బిహేవ్ చేస్తారు, అది అర్థం చేసుకొని మనం వెళ్ళాలి తప్ప స్ట్రాటజిక్గా ఉండాలి. అది మోడీ ప్రభుత్వం ఓవరాల్గా జాగ్రత్తగానే చేసుకుంటూ వస్తుంది. అయితే ఇప్పుడు ట్రంప్ ఒక పెద్ద దెబ్బ కొట్టాడని చెప్పొచ్చు ఇండియాని. 2 రకాల ట్యాక్స్లు ఇప్పుడు వేశారు. ఒక ట్యాక్స్లు అంటే టారిఫ్స్ అంటాం. అంటే ఇప్పుడు మన దేశం నుంచి అమెరికాకి గూడ్స్ సర్వీసెస్ ఇస్తున్నాం, అమెరికా నుంచి కూడా మనం గూడ్స్ సర్వీసెస్ ఇంపోర్ట్ చేసుకుంటాం. ప్రతి దేశానికి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అనేది కామన్. సో ఇప్పుడు ఏం చేశాడంటే, గూడ్స్ మీద సర్వీసెస్ మీద ఆయన ఏమిటి టారిఫ్స్ వేయలేదు, గూడ్స్ మీద ఆయన ముందుగా 25% వేశాడు. దానికి కారణం ఏంటంటే, వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న దాని మీద మన వాళ్ళు టారిఫ్స్ ఎక్కువ వేస్తున్నారు, మనం వెళ్తున్న వాటి మీద అమెరికాలో టారిఫ్స్ తక్కువ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్న అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకుంటున్న వాటి మీద WTO ప్రకారం 13.8% మనం టారిఫ్స్ వేస్తున్నాం. ఒకటి 70 ఉండొచ్చు, ఒకటి 120% కూడా వేసిన సందర్భాలు ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే, మన దేశంలో ఉండే వ్యవసాయదారుల్ని ప్రొటెక్ట్ చేయడం, డొమెస్టిక్ మాలో ప్రొడ్యూసర్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది దేశం. అందుకని ఆ అమెరికా నుంచి వచ్చే గూడ్స్ని డిస్కరేజ్ చేయడం కోసం ఎక్కువ టారిఫ్స్ మనం వేసాం, వాళ్ళు వేయలేదు. రెండోది, ప్రపంచవ్యాప్తంగా మన ఎక్స్పోర్ట్లు నెంబర్ 1 కంట్రీ ఏదంటే అమెరికానే. అమెరికాకు మన ఎక్స్పోర్ట్లు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు అమెరికా ఈ టారిఫ్స్ వేయడం వల్ల ఖచ్చితంగా దెబ్బతింటుంది. సో అమెరికా ఈ టారిఫ్స్ వేయడానికి ప్రధానంగా కారణాలు ఏంటంటే, ఒకటి వాళ్ళ ఇంపోర్ట్స్ని తగ్గించడం, వాళ్ళ దేశంలో ఇంపోర్ట్స్ని తగ్గించి స్వతంత్రంగా దేశంలో ఉత్పత్తిని పెంచడం అనేది మేకింగ్ అమెరికా గ్రేట్ అగైన్ మగా అంటారు. సో అట్లాగే అమెరికా ఫస్ట్ అనేది ఆయన సిద్ధాంతం. అంతకుముందు కూడా చేశాడు. నిజానికి 2018లో కూడా మన స్టీల్ ఇంపోర్ట్స్ మీద 25%, అల్యూమినియం మీద 10%, అప్పుడు కూడా టారిఫ్ వేశాడు ట్రంప్. ఫస్ట్ టైం ఏం కాదు, చాలా మంది ఫస్ట్ టైం అనుకుంటున్నారు. అంతకుముందు కూడా ఆయన ఫస్ట్ టర్మ్ కూడా వేశారనమాట. దాన్ని మళ్ళీ మనోళ్ళు డీల్ చేసి, మనోళ్ళు కూడా అప్పుడు ఆయన వేస్తే మనోళ్ళు కూడా పెంచారు. అంటే రిటాలియేటరీ టారిఫ్స్ అంటారు దాన్ని, అలా పెంచారు. సో ఆయన ఒక కారణమేమో నేను ఇందాక చెప్పినట్టుగా ఇంపోర్ట్స్ని తగ్గించడం, తర్వాత వాళ్ళ దేశంలో ఇది చేయడం. తర్వాత ట్రేడ్ బ్యాలెన్స్ అంటారు, అది నేను తర్వాత చెప్తా. ట్రేడ్ బ్యాలెన్స్ అంటే ఏందని, ట్రేడ్ బ్యాలెన్స్ని తగ్గించుకోవడం, వాళ్ళకి మైనస్లో ట్రేడ్ బ్యాలెన్స్ ఉంది, దాన్ని తగ్గించుకోవడం. మూడవది ఏంటంటే, ప్రెజర్ చేసి బెటర్ ట్రేడ్ని మాట్లాడుకోవడం.
నీ మీద ఎక్కువ వేస్తే నువ్వు టేబుల్ దగ్గరికి భయపడుతూ వస్తావు, అప్పుడు కొన్ని కండిషన్లు పెట్టచ్చు. సో అదొకటి. రెండోది స్టీలు అల్యూమినియం లాంటివి స్వదేశంలో పెంచాలనేది, దీని మీద ఎక్కువగా డిపెండ్ అయింటారు, దాన్ని తగ్గించాలనేది ఇది. ఇంకొక అంశం ఏంటంటే పొలిటికల్గా గెలవాలంటే అక్కడ ఆల్రెడీ జాబ్స్ ఇవన్నీ ఒక అమెరికాలో ఇబ్బందుల్లో ఉంది. దాన్ని అడ్రస్ చేసి నేను అమెరికా ఫస్ట్ మిగతా ప్రెసిడెంట్లకు కాదు అని చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఈయనకు ఉంది. గెలవడానికి కూడా ఇది స్ట్రాటజీగా చేశాడు. ఇది ఒక 25% పెంచడానికి, ఇది ఆగస్ట్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఇప్పుడు నిన్న ఇంకొక 25% వేశాడు. దీనికి కారణం ఏంటంటే రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయిన తర్వాత, 3 ఏళ్లకు ముందు స్టార్ట్ అయింది, 2022లో స్టార్ట్ అయిన తర్వాత రష్యా నుంచి ఎవరు కూడా దిగుమతులు చేసుకోవద్దని ఒక బ్యాన్ అనేది, ఆంక్షలు అంటారు, ఎకనామిక్ శాంక్షన్స్. ఈ శాంక్షన్స్ ని అమెరికా విధించింది, అమెరికా నాటో విధించాయి. సో దానివల్ల రష్యా నుంచి మనం ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి మనకి పనిష్మెంట్గా ఇంకొక 25% టారిఫ్ వేశారు. ఇది నెక్స్ట్ మంత్ నుంచి అమలు అవుతుంది. అంటే రేపటి నుంచి 21 రోజులు ఎంతో పెట్టారు. సో ఏదేమైనా సెప్టెంబర్ నుంచి ఇది అమల్లోకి వస్తుంది. సో ఇప్పుడు మనం అసలు ఎక్స్పోర్ట్లు మనకి అమెరికాకి ఎంతెంత ఉన్నాయి, ఏ రంగాల్లో ఉన్నాయి, ఇప్పుడు ఈ తారీఫ్ చేయడం వల్ల ఏ రంగాలు మన ఇండియాలో దెబ్బతింటాయి, దాని వల్ల ఇండియాలో ప్రభావం ఎలా చూపిస్తుంది, దీన్ని ఎదుర్కోవడానికి మోడీ ప్రభుత్వం ముందున్న మార్గాలు ఏంటి, ఈ విషయాల గురించి మాట్లాడదాం. మామూలుగా బైలేటరల్ ట్రేడ్ అంటారు, ద్వైపాక్షిక వాణిజ్యం. అమెరికాకి మనకి $212.3 బిలియన్ ఉంది పర్ ఇయర్కి. ఇది 2023తో పోలిస్తే 8.3% పెరిగింది. అంటే మన ఇద్దరి మధ్య బైలేటరల్ పెరిగింది. ఇందులో గూడ్స్ సర్వీసెస్ రెండు ఉన్నాయి. ఇప్పుడు ముందుగా గూడ్స్ విషయానికి వస్తే, ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళేది ఎక్స్పోర్ట్ అంటాం మనం, 87 బిలియన్ల వర్త్ గూడ్స్ మనం పంపిస్తున్నాం. టెక్స్టైల్స్ కావచ్చు, జెమ్స్ కావచ్చు, ఆటోమొబైల్ కావచ్చు, సీ ఫుడ్ కావచ్చు, ఫార్మాస్యూటికల్స్ కావచ్చు, ఇలాగా అల్యూమినియం, స్టీలు, ఇలాగా మనం అనేక దాదాపు 2000 ఐటమ్స్ ఎంతో పంపిస్తున్నాం. దీనికి మనకు వచ్చే ఇదేంటంటే మొత్తం ట్రేడ్ ఎంత అంటే 87 బిలియన్లు. అమెరికా నుంచి మనం కొన్ని దిగుమతి చేసుకుంటున్నాం. అది వచ్చి క్రూడ్ పెట్రోలియము, మిషనరీ పార్ట్స్, ఏరోస్పేస్కి సంబంధించి ఎలక్ట్రిక్ పార్ట్స్, కోలు, కోకు, బైక్స్, ఇలాంటివి. ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్లో స్టంట్స్ చేస్తారు కదా, అవి, ఇలాంటివి మనం అక్కడ నుంచి దిగుమతి చేసుకున్నాం. దీని వర్త్ ఎంత, 41.5 బిలియన్లు. అంటే ఓవరాల్గా మనము అమెరికాకి ఎగుమతి చేసే దాంట్లో ఆల్మోస్ట్ సగం మాత్రమే అమెరికా నుంచి మనం తీసుకొని వచ్చుకుంటాం. అంటే వాళ్ళకి ఎంత పడుతుంది, దీన్ని ట్రేడ్ డిఫిసిట్ అంటారు. ట్రేడ్ డిఫిసిట్ దాదాపు $45.5 బిలియన్ ట్రేడ్ డిఫిసిట్ అమెరికాకు పడుతుంది. దీన్ని తగ్గించుకోవాలంటే అమెరికా నుంచి మనం ఎక్కువ కొనాలి. అందుకనే F-35 విమానాలు, ఆయిల్, అవి ఇవి కొనమని చెప్తున్నారు మనకి. ముఖ్యంగా అగ్రికల్చర్ ప్రోడక్ట్స్, మనకి అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అమెరికా నుంచి కానీ ఎక్కువ దిగుమతి చేసుకుంటే ఇక్కడ మన రైతులు దెబ్బతింటారు, కంపీట్ చేయలేరు. వాళ్ళది హైటెక్, వాళ్ళు కొన్ని వేల ఎకరాల్లో ఫార్మ్స్ ఉంటాయి. మనమంతా 5 ఎకరాలు, 3 ఎకరాలు ఎక్కువ. 85% ఇండియన్ అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్స్ 85% 5 ఏకర్సే ఉంటుంది. సో అందువల్ల మనం ఇబ్బందులు పడతాం. కాబట్టి మోడీ ప్రెజర్ చేస్తున్నాడు ఈ ట్రేడ్ బ్యాలెన్స్. ఇక సర్వీసెస్ విషయానికి వస్తే $80.4 బిలియన్ బైలేటరల్ సర్వీసెస్ జరుగుతున్నాయి, ద్వైపాక్షిక వాణిజ్యం మన మధ్య. ఇందులో ఇండియా ఎగుమతి చేస్తున్నది $41.6 బిలియన్ వర్త్ ఉన్న సర్వీసెస్ని ఎగుమతి చేస్తుంది. మనం దిగుమతి చేసుకుంటున్నది 41.8. ఇక్కడ అమెరికానే కొద్దిగా అడ్వాంటేజ్లో ఉంది, 0.1 బిలియన్. అది మైనర్ అనుకోండి, ఏదేమైనా ఈక్వల్గా ఉందని చెప్పుకోవచ్చు. సో సర్వీసెస్ విషయంలో ఇబ్బంది లేదు. ట్రేడ్, ఈ గూడ్స్ విషయంలో అమెరికా డెఫిసిట్ ఉంది. దీన్ని బ్రేక్ చేయడం కోసం అమెరికా ప్రెజర్ పెట్టడం అనేది ఇది, అందుకోసం అమెరికా చేస్తుంది. ఇక
రష్యా నుంచి ఆయిల్ ఎందుకు తెచ్చుకుంటున్నాం అంటే ఉమ్, అంతకుముందు ఇరాన్ నుంచి తెచ్చుకునేవాళ్ళం, తర్వాత యుఏఈ ఇట్లా తెచ్చుకునేవాళ్ళం, గల్ఫ్ కంట్రీస్. ఉమ్, ఇరాన్ నుంచి బ్యాన్ చేశారు అమెరికా. ఉమ్, రష్యా ఏం చేసిందంటే మీకు మేము తగ్గింపుకి ఇస్తామని, ఉమ్, డిస్కౌంట్లు ఇస్తామని చెప్పింది. ఉమ్, దాంతో మనం అంతకుముందు 2018లో 1.8% మాత్రమే మనం తెచ్చుకునేవాళ్ళం రష్యా నుంచి. ఉమ్, ఎప్పుడైతే తగ్గింపుకి ఇస్తామన్నారో మనం 35% పెరిగిపోయింది బా. మనం ఆయిల్లో. ఉమ్, ఎందుకంటే మన దేశ ఆయిల్ అవసరాలకి ఉమ్, ఓన్లీ 15% మాత్రమే ఇండియాలో ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే. ఇంకా 85% మనం తెచ్చుకోవాలి బయట నుంచి. ఉమ్, సో ఇది తెచ్చుకోవడానికి రష్యా మనకి బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఉమ్, బంపర్ ఆఫర్ ఎవరైనా వాడుకోవాలి కదా, అవును. సో వాడుకుంటున్నారు. ఆ, అలాగే మనం 35% మనం తెచ్చుకుంటున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1.75 మిలియన్ బ్యారల్స్ పర్ డే ఉమ్, మనం క్రూడ్ ఆయిల్ని రష్యా నుంచి ఆయిల్ ఉత్పత్తుల్ని తెచ్చుకుంటున్నాం. ఉమ్, ఇది ఇప్పుడు అమెరికాకి కోపం వచ్చింది. ఉమ్, ఎందుకంటే మేము బ్యాన్ చేస్తే నువ్వు ఎలా తెచ్చుకుంటావు? ఇక్కడే అమెరికా ద్వంద్వ ప్రవృత్తి అంటాం. ఉమ్, చైనా తెచ్చుకుంటుంది, టర్కీ తెచ్చుకుంటుంది. ఈ 3 అతిపెద్ద దేశాలు ఏవంటే చైనా, టర్కీ, ఇండియా. ఉమ్, చైనా టర్కీల మీద ఇంత వేయలేదు, మన మీద వేశారు. ఉమ్, తర్వాత అమెరికా కూడా రష్యాతో వాణిజ్యం ఆపలే. ఆ, అది. యురేనియం తీసుకెళ్తుంది, ఉమ్, కెమికల్స్ తీసుకెళ్తుంది, ఫెర్టిలైజర్స్ తీసుకెళ్తుంది. మొన్న ఇండియన్ జర్నలిస్ట్ మోడీని ట్రంప్ని అడిగితే ఉమ్, అది నాకు తెలియదు, నేను కనుక్కుంటాను అంటాడు. దొంగ కదా, క్లియర్గా తెలియదా అతనికి? ఆ, సో అట్లాగే యూరోపియన్ యూనియన్ కూడా ఈ పెట్రోలియం ప్రోడక్ట్స్ని తీసుకెళ్తుంది రష్యా నుంచి. ఉమ్, అంటే ఒక పక్క బ్యాన్ చేసి వాళ్ళేమో వ్యాపారం చేయొచ్చు, ఉమ్, మనం చేయకూడదా ఆ, అనేది ఇక్కడ ద్వంద్వ ప్రవృత్తి అని తెలుస్తుంది. ఉమ్, రెండోది, ట్యాక్సులు వేయడం అనేది మా ఏషియాలో అనేక దేశాల కంటే మనకి ఎక్కువ వేశారన్నమాట. ఉమ్, జపాన్ 15%, సౌత్ కొరియా 15%, వియత్నాం 20%, పాకిస్తాన్ 19%, బంగ్లాదేశ్ 20%, మనకు మాత్రం 50%. ఉమ్, అంటే ఈ దేశాలతో కంపేర్ చేస్తే మనకి ఎక్కువ వేశారు. ఇప్పుడు ఇండియా ముందున్న కర్తవ్యం ఏంటంటే, ఒకటి బైలాటరల్ కంటిన్యూ చేయాలి అమెరికాతో. ఉమ్, అంటే మీరు చేశారు కాబట్టి మేము అట్లేమి ఉండదు, నువ్వు అలిగి నువ్వు రాలేదంటే నేను రాను, ఉమ్, అట్లా కుదరదు. ఆ, కాబట్టి బైలేటరల్ జరుగుతూనే ఉంటాయి, ఒక పక్క అవి జరుగుతాయి. ఈవెన్ రష్యాతో నిన్న కూడా స్టీవ్ విట్కాఫ్ అనే అమెరికన్ ఆయన ఎన్వాయ్ అంటారు, ఉమ్, ప్రతినిధి రష్యాలో టూర్ చేస్తున్నాడు. ఉమ్, ఆల్రెడీ రష్యాకి అమెరికా మధ్య కూడా చర్చలు ఇవన్నీ జరుగుతుంటాయి. ఉమ్, సో అలా ఒకటి చర్చలు, బైలేటరల్ డిస్కషన్స్ అనేది అమెరికాతో కంటిన్యూ చేసి ఉమ్, అమెరికాని ఏదో ఒక రకంగా ఒప్పించడానికి ట్రై చేయాలి. ఉమ్, రెండు, అమెరికా మీదే మనం ఎక్స్పోర్ట్లకి డిపెండ్ అవ్వకుండా ఉమ్, వేరే డైవర్సిఫై చేయాలి. ఉమ్, ఆల్రెడీ ఆ పనిలో ఉన్నాడు. ఇప్పుడు మన అజిత్ దోవాల్, ఉమ్, మన సెక్యూరిటీ ఉమ్, అడ్వైజరు, ఆయన రష్యాలో ఉన్నాడు. ఉమ్, ఆ తర్వాత మన జయశంకర్ వెళ్ళబోతున్నాడు. ఉమ్, నెక్స్ట్ మంత్ మోడీ చైనా పర్యటన ఉంది. ఉమ్, సో ఇలాగా మనం ఆల్రెడీ మొన్న గ్లోబల్ సౌత్ దేశాలకంతా మోడీ వెళ్ళొచ్చాడు. అవును. ఇంగ్లాండ్తో ఒక ఒప్పందం జరిగింది. ఉమ్, అంటే మనకి ఈ టెక్స్టైల్స్, జమ్స్ ఇవి ఎక్కువ వెళ్తున్నాయి కాబట్టి వీటికి సంబంధించి యూరోప్లో, తర్వాత ఏషియన్ కంట్రీస్లో డైవర్సిఫై చేయాలి. ఉమ్, అట్లాగే ఇండియాలో డొమెస్టిక్ మార్కెట్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. డొమెస్టిక్ ప్రొడక్షన్ని, మార్కెట్ని స్ట్రెంగ్తన్ చేసుకుని క్వాలిటీ ఇవి చేసుకోవాలి. ఉమ్, ఇవి ప్రధానంగా ఇండియా చేయాలన్న పనులు అనేది ఎక్స్పర్ట్లు చెప్తున్న మాట. ఉమ్, కాకపోతే ఇండియా అయితే ఖండించింది అఫీషియల్గా, ఉమ్, కానీ ఒక పక్క చర్చలు అయితే నడుస్తుంది. ఏమో చెప్పలేము, ఇంకా 21 days పైన ఉంది ఏది రష్యా ఒత్తిడికి. ఉమ్, ఈ లోపల రష్యాకి అమెరికాకి మధ్య ఒప్పందం కూడా కుదిరిపోవచ్చు. ఉమ్. కాబట్టి ఏమైనా జరగచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్.